ఉన్నప్పటికీ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారో మీకు తెలుసు. ఇప్పుడు చాలామంది ధ్యానం వల్ల వారు పొందినటువంటి ఈ అనుభూతి కానివ్వండి, వారి సమస్యలు పరిష్కారం కానివ్వండి, ఆనందాన్ని పొందడం కానివ్వండి చాలా చక్కగా చెప్పారు. ఇది నిజంగా వాస్తవమైనటువంటి విషయం. మనం పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే ఇప్పటికీ మన దగ్గరనే ఆధ్యాత్మిక విలువలు కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, జ్ఞానం కానీ ఎక్కువ మందిలో ఉంది. కానీ ఇంకా ఇది 100కి 100 పాళ్ళు ప్రతి ఒక్కరిలో ఈ ధ్యాన మార్గాన్ని ఒక రోజు 1 గంట గంటన్నర పొద్దున కానీ సాయంత్రం కానీ ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి. చేసినప్పుడే మన శరీరంలోనే అన్ని భాగాలు అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. మనకు ఆలోచన శక్తి కూడా బాగా ఉంటుంది. నైతిక విలువలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఎన్నో విషయాలు గ్రహించడం జరుగుతుంది. ధ్యానం చేయడం అంటే ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది. ఏకాగ్రత వల్ల మంచి ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు, సమాజ అభివృద్ధి కొరకు కూడా ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక చింతన కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి. తప్పనిసరిగా ఇది మంచి విలువలతో కూడుకున్నటువంటి ఈ బోధనలు అనేది జరుగుతున్నాయి. నిజంగా ఈ శాకాహారం కూడా చాలా 100కి 100 మంచిది. ఇప్పుడు భక్తం చేసినట్టుగా శాకాహారంలోనే మనకు కావాల్సినటువంటి పోషక విలువలు ఉన్నాయి. సమతుల్యమైన